తిరుమలవాస శరణ పుణయ్యప్ప తిరుమలవాస శరణ పుణయ్యప్ప వినేత్రవాస శరణ పుణయ్యప్ప శరణ అయ్యప్ప శరణ అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప విల్లాలి వీరా శరణ పుణయ్యప్ప విల్లాలి వీరమణి గంధ శరణ పుణయ్యప్ప మంజు మాతవే శరణ పుణయ్యప్ప కరుప్ప స్వామి శరణ పుణయ్యప్ప కడుత స్వామి శరణ పుణయ్యప్ప స్వామి శరణ అయ్యప్ప శరణ అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప తిరుమడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుమడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప తిరుపడి శరణ పుణయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యని పుణయ్యప్ప స్వామియే శరణం శరణ పుణయ్యప్ప. ఈ 18 మెట్ల పైన ఒక్కో దేవత ఆవాహనమే ఉంటుంది. ఆ దేవతల పైన పాదాలు పెట్టి మనం నడిచి వెళ్ళాలి అంటే అంత పవిత్రంగా మనం ఉండాలి. కనుక
దీక్షలా పాటించినప్పుడే ఆ 18 మెట్లు ఎక్కవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఎందుకు పడి పూజ చేస్తున్నామంటే స్వామి ఈ మధ్య కాలంలో నీకు ఇబ్బంది కలిగించకుండా నీ మెట్లెత్తామని. కనుక పాదు వందనం శరణ పునయ్యప్ప.